వాళ్ళు దించలే నేను ఉంటా వాళ్ళ పూస్తే కదా పూస్తున్నాను అది ఏదో దీనిలో ఉంచిపోతే ఇక్కడ నుంచి మీరు తీసుకున్న బాగా వచ్చారు. మహేష్ గారు ఎక్కడున్నారా? మేము ఇక్కడ 18/3లో ఉన్నాము వచ్చాం. మన ఎస్టిమేట్ వాల్యూ అంత ఇది 3 కోట్ల కరెక్ట్గా ఫిగర్ 29.56 నాడు కావలి కాలువ మీద పరిశీలనకు మా డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఆధ్వర్యంలో మేమంతా కూడా నీటి సంఘాల అధ్యక్షులు ఇక్కడ పరిశీలనకు రావటం జరిగింది. కావలి కాలువ పన్నుల మీద పరిశీలన చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో ఇక్కడ 30 కిలోమీటర్ దగ్గర మేమున్నాం. ఈనాడు ఈ కాలువ పరిస్థితి కావలి కాలువ 14-19లో గతంలో 7 సంవత్సరాల క్రితం చేసిన దాఖలాలు తప్పితే ఆ తర్వాత 7 సంవత్సరాలుగా మన కాలువ పనులు చేసిన దాఖలాలు లేవు. గతంలో కూడా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో ఇంచుమించుగా అంతకుముందు కొన్ని సంవత్సరాలు చేయని పరిస్థితుల్లో కాలువ ఆనాడు బెడ్ విడ్త్ పెంచి బెడ్ లెవెల్ని కూడా ఒక 6 అడుగు లోతుకి ఒక ఇంచుమించుగా అక్కడ సంఘం దగ్గర నుంచి తీసుకొని అడుగు లోతుకి స్లోప్స్ పెంచుకుంటా గతంలో 850 క్యూసిక్లకి 900 క్యూసిక్ల దగ్గరికి వచ్చే విధంగా దీన్ని డిజైన్ మార్పు చేయటం జరిగింది 14-19 మధ్యలో. ఆనాడు జరిగిన తర్వాత ఇంచుమించుగా 7 సంవత్సరాల కాలంతో వైసీపీ వచ్చిన తర్వాత వైసీపీ కాలంలో కనీస ఒక పార మట్టి కూడా తీసిన సందర్భాలు ఈ కాలంలో లేని సందర్భాలు ఉన్నాయి. రైతులందరూ కూడా ఈ కాలం మీద పంటలు పండించుకోవటానికి నానా ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నది. దాన్ని మన శాసనసభ్యులు మన కావలి రైతు బిడ్డ రైతు నాయకుడు మన కృష్ణారెడ్డి గారు మొన్న ఎన్నికైన తర్వాత కావలి ఎమ్మెల్యేగా మొట్టమొదటి సమస్యని ఈ కావలి కాలం మీదే ఆయన తీసుకోవటం జరిగింది. మొట్టమొదటిగా ఈరోజు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఆర్థికంగా ఏ ఒక్క పనులు కూడా శాంక్షన్ అవటం చాలా కష్టతరమైన ఈ పరిస్థితుల్లో కృష్ణారెడ్డి గారు ఆయన సారథ్యంలో అటు ఉదయగిరి ఎమ్మెల్యేని కలుపుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని 3,98,00,000కి శాంక్షన్ చేయించటం అయింది. ఎందుకంటే నాకు తెలిసి నెల్లూరు జిల్లాలో కూడా ప్రథమ వర్క్గా కూడా ఈ కావలి కాలువని ఆయన రావటంతో శాంక్షన్ చేయించడం రైతుల పట్ల ఆయనకున్న ఒక ఆ ప్రేమ ఆ రైతుల పట్ల పక్షపాతి కాబట్టి ఈరోజు కావలి కాలువ మనకి శాంక్షన్ చేయించటం త్వరితగతిన ఇంచుమించుగా 20 మిషన్లు దగ్గరగా పెట్టి రైతులకే రైతు నాయకులు కొంతమందికి ఈ పనిని కూడా కేటాయింపులు చేసి ఈ పర్యవేక్షణ చేస్తూ ఆయన నిత్యం అధికారులతో మాతో అందరితో పర్యవేక్షణ చేస్తూ కావలి కాలువ ఈరోజు పూడికితీత కార్యక్రమం ఇంచుమించుగా 40 రోజులుగా జరుగుతూ ఉన్నాయి. ఈ జరిగే కార్యక్రమంలో ఈనాడు ఎక్కడ రైతులకు కూడా చెప్పడం జరిగింది. ఆయన ఎక్కడైనా మీరు రైతులు కాళ్ళ మీదకి వెళ్ళి పని జరిగే సందర్భాన్ని చూసి నాకు కూడా తెలియజేయమని చెప్పి ఆయన చెప్పటం ఈరోజు ఆయన పనిలో ఎంత పారదర్శకతకు కూడా ఆయన అది కనిపిస్తూ ఉంది. ఈరోజు రైతుల్లో ఆనందం, ఎందుకంటే 7 సంవత్సరాల తర్వాత ఈరోజు మళ్ళా కూడికి తీసి ఈ కావలి కాలువని ఇంచుమించుగా ఇంకా 4-5 ఏళ్ళు ఇబ్బంది లేకుండా నీళ్లు నడిచే విధంగా చేయటం శుభ పరిణామం. ఇది ఆయనకి రైతులు ఎనలేని విధంగా ఇప్పటికీ రుణపడి ఉంటారు. తొందరలోనే 2వ పంటకి నీళ్లు ఇవ్వబోతా ఉన్నారు. ఆయన చేతుల మీదనే రేపు 14వ తేదీ బుధవారం రైతులకి నీళ్లు ఇచ్చే విధంగా సంఘం దగ్గర రేపు నీరు ఆయన చేతనే వదిలించడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆయన ఇంకా 2 కార్యక్రమాలు, ఒక మంచి కార్యక్రమాలు కూడా చేయటం జరిగింది. ఎందుకంటే ఇదే కావలి కాలువ మీద నుంచి డిఎం ఛానల్ మీద ఉండే ఆయకట్టు
ఇంచుమించుగా 25,000 ఎకరం దీని మీద ఒత్తిడి పెరుగుతూ ఉండేది. ఇప్పుడు డిఎం ఛానల్ని కూడా ఇప్పుడు పనులు గతంలో జరిగినాయి, అవి కూడా 14-19లో శాంక్షన్లు వస్తే ఇంచుమించుగా వైసీపీ ప్రభుత్వంలో పక్కన పెట్టి ఈరోజు ఆ కాంట్రాక్టర్లని బెదిరించే వాళ్ళ కాంట్రాక్టర్లు ఎక్కడ కప్పం కట్టించుకోవాలో వీళ్ళ చేత అని చెప్పి భయపడి మానుకునేటట్టు పక్కకు పోవటం, అవి కూడా ఈరోజు ఈయన వచ్చిన తర్వాత ఆయన సొంత నిధులు అంటే 7 సంవత్సరాల వెనక టెండర్లు అంటే ఈరోజు ఇంచుమించుగా 25% 30% లెస్తో చేస్తున్నట్టు ఈయన సహకారాన్ని అందిస్తూ దానికి కావాల్సిన మెటీరియల్ని కూడా ఈయన సపోర్ట్ చేస్తూ అధికారులతో మాట్లాడి ఆ పనులు కూడా ఈరోజు డిఆర్ ఛానల్ డిఎం ఛానల్ కూడా ఆ 2 ఈ కావలి నియోజకవర్గంలో పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ 3 కూడా ప్రధానమైనవి. ఎందుకంటే కావలి కాలువ, అటు డిఆర్ ఛానల్ డిఎం ఛానల్ ఇవి పూర్తయితే కావలి మెట్ట ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అయ్యే పరిస్థితులు. ఎందుకంటే డిఎం ఛానల్ దగదెత్తి మండలం, బోగోలు మండలం, కావలి మండలంలోకి వెళ్ళే ఇంచుమించుగా మెట్ట కాలువలో డెల్టా ఏరియా నుంచి రావాలి. అవి కూడా ఇవన్నీ కూడా ఆయన చేయటం ఈరోజు రైతాంగ పరంగా ఒక రైతు బిడ్డ మన కావలి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యాడని చెప్పి ఆనందంలో రైతులు ఉన్నారు. ఈనాడు నేను కూడా ఎక్కువ కాలం గత నీటి సంఘాలు ఉన్నప్పటి నుంచి కూడా ఈ కావలి కాలమే చైర్మన్గా, సోమశీల ప్రాజెక్ట్ చైర్మన్గా, గతంలో రాష్ట్ర ప్రాజెక్టులకు ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేసి ఉన్నాం. దాంట్లో మాకు ఒక మంచి ఎమ్మెల్యే, మంచి శాసనసభ్యుడు ఈరోజు రైతు పక్షపాతి కావలి నియోజకవర్గానికి రావటం చాలా శుభ పరిణామం అని చెప్పి రైతుల పక్షాన నేను తెలియజేసుకుంటా ఉన్నాను. నా పేరు వెంకటేశ్వర రెడ్డి, ఎస్విపిఎం కెనాల్ అధ్యక్షుడిని. మేమంతా కూడా ఈరోజు మన కావలి ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారు ఆయన ఆదేశాల మేరకు ఈరోజు డీసీ అధ్యక్షులు కండ్లగుంట మధుబాబు, తర్వాత ఈ ఆయకట్టు ప్రెసిడెంట్లు అందరూ కూడా సమావేశమై ఇక్కడికి వచ్చి ఈ యొక్క కాలువని పరిశీలించడం చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క కాలువ గతంలో 14లో సిల్ట్ తీయడం జరిగింది. తర్వాత 6 సంవత్సరాల వరకు నీళ్లు కూడా సరిగా వచ్చేవి కావు. ఇప్పుడు 3,80 లక్షలకు ఈ సిల్ట్ పనులు ఎమ్మెల్యే గారు ఆ మేఘాల మీద తీసుకొచ్చి 2వ కారు పంటకి ఇబ్బంది ఏర్పడద్దనే ఉద్దేశంతో ఆయన నిధులు కేటాయించడం జరిగింది. 20 మిషన్ల దాకా ప్రొక్లైన్లు పెట్టి ఈ రోజుకి రేపటికి పూర్తి చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులందరికీ కూడా న్యాయం చేసేదానికి రైత పక్షపాతిగా ఆయన ఎమ్మెల్యే గారు ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా ఉంటారని తెలియజేస్తున్నాం. నమస్కారం. నేను శ్యామల సాగునీటి సంఘం బిట్టు అధ్యక్షుడిని. మాకు ఇంతకుముందు గతంలో 2014-2019 వరకు కావలి మెయిన్ కాలువకి తెలుగుదేశం గవర్నమెంట్లో 2 సార్లు సిల్ట్ తీసి రైతులకు మటుకు సమయానికి అవసరమైన వరకు నీళ్ళు అందించాము. తర్వాత వైసీపీ గవర్నమెంట్ తర్వాత కావలి కాలువ సిల్ట్ పట్టిపోయి నీళ్లు అందక రైతులు చాలా ఇబ్బంది పడ్డాము. మేము పాత ప్రెసిడెంట్లుగా అప్పుడు ఆ టైంలో ఏదో కొన్ని కోఆపరేషన్ చేసినా కూడా అందిలేకపోయాము నీళ్ళు రైతులకి. తర్వాత మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా ఉదయగిరి ఎమ్మెల్యే కాగల సురేష్ గారు, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు వాళ్ళిద్దరు కృషి వల్ల కావలి కాలువ శుద్ధంగా సిల్ట్ తీసి చూస్తే బ్రహ్మాండంగా ఉంది. కావలి కాలువ నీట్గా ఉంది. ఇది ఇట్టి పరిస్థితుల్లో 3 సంవత్సరాల మటుకు ఏ ఇబ్బంది లేకుండా నీళ్ళు నడుస్తాయి. డ్యాములో మన దేవుడి గారిని కరుణించి కానీ డ్యాములో నీళ్ళు కానీ వస్తే 3 సంవత్సరాలు ప్రశాంత నీళ్ళు వస్తాయి. కానీ నేనేందంటే ఎస్విపిఎం ద్వారా మేము నీళ్ళు తీసుకోవాలి. నాది ఉదయగిరి పరిధి కొంత, కావలి పరిధి కొంత వస్తుంది. నా అదుపులో నేను ఎస్విపిఎం వాళ్ళతో, మధుబాపన్న వాళ్ళతో వాళ్ళ సలహాలు తీసుకుంటూ మా టైలెంట్ నాది వాస్తవం నా ఆయకట్టంతాను. అది ఇప్పుడు 2వ కారు మొత్తం ఏమని చెప్పినా ఇబ్బంది, వేయిద్దని చెప్పినా ఇబ్బంది. కానీ మేము కావాల్సినంత వరకు సహాయం చేసి నీళ్ళు నడిపేదానికి ప్రయత్నిస్తాను. అది ధన్యవాదాలు. ఈ సభ పెద్దలు అందరికీ నమస్తే. ఫస్ట్ సారిగా మేము మాట్లాడుతున్నాం. మాది ఎస్విపిఎం 2 మా కాలువ కింద మా అధ్యక్షుడిగా ఉన్నాడు. నేను మాట్లాడుతున్నాను. మాకు ఇంతకుముందు పరిస్థితుల్లో బాగా ఇబ్బందిగా ఉండింది. నీళ్ళు రావటం మాది చాలా మెరక ప్రాంతం అయిపోయి వెనక్కి చిక్కి బాగా ఇబ్బంది పడుతున్నాము. ఈ కాలువ తీసుకొని వచ్చిన దానికి తీసేదానికి మాకు బాగా మంచి సంతోషంగా ఉంది. మా ఎమ్మెల్యే గారు బాగా చేస్తున్నాడని చెప్పి మేము, కావలి కృష్ణారెడ్డి గారు బాగా చేస్తున్నారని చెప్పి మేము మనం చేసుకుంటున్నాం. నమస్కారం. మాది నారాయణపురం. సాగునీటి సంఘం సర్పంచ్ డేగా వెంకయ్య గారిని. మాకు డిఎం ఛానల్లో గతంలో రిపేర్ ఉన్నందువల్ల మన కండ్ల మధుబాబు గారు
మాకు ముందన్ని సూపు వేయించి ఆ కాలువను కొంచెం పూడి తీయించి మాకు తొలి పంటకు కూడా నీళ్లు అందజేశారు. ఇప్పుడు మళ్ళీ ఈ కాలువ మీద సిల్ట్ దీటాన ఈ వెంకటేశ్వర మేజర్ కాడ అందరం సాగునీటి సంఘం సర్పంచులు అధ్యక్షులు అందరం సమావేశం అయ్యి ఈరోజు దీన్ని మా ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి చేసిన ఈ కార్యక్రమానికి మేము ఎంతో సంతోషపడుతూ మాకు ఈ పంట ఆనందంగా మాకు నీళ్లు వస్తాయని మేము ఆలోచిస్తూ మా కండ్ల మధుబాబు గారికి మా తాగునీటికైనా మా నారాయణపురం, అనంతవరం, దామవరంకి తాగునీటికైనా మా పశువులకి నీళ్లు ఇస్తారని మేము ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని సెలవు తీసుకుంటాం. వెంకటేశ్వర గ్రామం మాది. నేను ప్రెసిడెంట్ కాలువ. చాలా కాలం నుంచి మాకు ఈ కాలువ పని చేయలేదు. ఈ వైసీపీ ఇచ్చినట్టు నుంచి కూడా ఈ కాలువ పట్టించుకోలేదు. ఇప్పుడు కావి కృష్ణారెడ్డి వచ్చి బ్రహ్మాండంగా ఈ కాలువని బాగా అభివృద్ధి చేసి ఈ రెండో రైతులకి ఇబ్బంది లేకుండా నీళ్లు బ్రహ్మాండంగా ఇస్తున్నాడు. మేమందరం కూడా దాన్ని గురి చేసుకోవడానికి సిద్ధపడిపోయి ఉన్నాం. నార్లు కూడా పోసుకున్నాం. నా పేరు కృష్ణారెడ్డి, మా చెన్నారెడ్డిపాలెం. SPM 2 వైస్ ప్రెసిడెంట్ని. గతంలో ఈ నీళ్లు వచ్చేదానికి మాకు చాలా ఇబ్బందిగా ఉండేది. ప్రస్తుతం ఈ కాలువ చేసినందువల్ల మాకు నీళ్లు బాగా వస్తాయి. ఈ కాలువ చేసినందుకు కావ్య కృష్ణారెడ్డి ధన్యవాదాలు మరియు మా మదన్నకి ధన్యవాదాలు తెలుపుతున్నాము.